సార్ ఈ సింగ్ నగర్ కాలనీకి సంబంధించి వడ్డెర కాలనీలో ఎవరిని కలిసినా కూడా మేము రోజు పనులు చేసుకునే వాళ్ళమేనయ్యా, మాకు రోజు పని లేకపోతే గడవదు అంటున్నారు. మరి అంతంత చిన్నపిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రిని గురి చూసి కొట్టేంత పరిస్థితులు ఉంటాయి, అంత ఇదిగా ఉండదు సార్. అంత గురి చూసి కొట్టేంత ఇది ఇక్కడ పొద్దున్న తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతాం, సాయంత్రం 6:30 4:30 అనేది టైం టు టైం వస్తుంటాం. వీళ్ళు చిన్న బడికి వెళ్ళటం, ఏదో ఒకటి చదువుకోవటం, ఈ పని లేని వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, చిన్న చిన్న చితకా పనులు చూసుకుంటా. అంతేగాని ఏం లేదు సార్. అంతా గురి చూసేంత కొట్టేంత వీళ్ళకేమన్నా క్రిమినల్ కాదు, అది చదువుకుంటారు కాబట్టి మేము పనికి వెళ్ళిపోతాం. మాకు ఒక సీఎం గారు వస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ సరదా ఉంటుంది, అందరం వెళ్ళి చూద్దాం, చేతులు ఊపుదాం, ఈ సరదా అయితే ఉంటుంది. కానీ నిజంగా ఒక రాయి దగ్గర పెట్టుకొని, అది కూడా ఒక మార్పుల రాయి దగ్గర పెట్టుకుని వెళ్ళి ఆయన కొట్టాలి. అదే జగన్ గారు ఇదే సందులోకి వచ్చారు వాదార్ప యాత్రకి అప్పుల్లో. కానీ మాకు అట్లాంటివి తెలియదు సార్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. కాకపోతే పిల్లలు కదా, మరి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో, మరి ఆ కేసుకి ఎలాగా తిప్పుతారో ఏంటో తెలియదు మనకి. మేము అనుకుంటున్నాం, మేము ఒకటి సార్ మేము పని చేసుకునే వాళ్ళం, మాకు నాయకులతో పని ఎవరు లేరు. ఈ రోజున ఎక్కడున్నారో ఆ పిల్లలు అని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా వాళ్ళు ఆందోళన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అసలు నిజంగా ఆ పిల్లలు అలా చేస్తారంటారా? అట్లా చేసేవాళ్ళు కాదయ్యా, మేము గొడవలకి వెళ్ళే పిల్లలు కూడా లేదు. ఏంటంటే ఇక్కడ కసి గాలికి కూర్చోటమే కానీ గెద్దిట్టి వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు. యాత్ర ఆయన వచ్చిందంటే ఏడు దొరగాల్సింది, ఎక్కడో దొరికితే అవి వేసింది ఎగపల్ల. ఆ పిల్లగాడు వేసేది చూడలేదు, పక్కన ఉండోళ్ళు చూడలేదు. అంటే వస్తున్న వార్తలు ఏంటంటే 300 రూపాయలు ఇస్తా అన్నారు, 350 రూపాయలు ఎంతో ఇస్తా అన్నారు, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తా అన్నారు, మాకు మందు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకనే వేసానని అబ్బాయి చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తాయి. తాగోళ్ళు కాదు, పిల్లలు కాదు, తాగిపోతే కాదు, ఏం కాదు. కానీ దువ్వుకులు ఎండ కూర్చునేది, రయ్యంబగులు ఎండ కూర్చుంటాం, 4ంటికి లేస్తాం, 5ంటికి దూచికాడు వెళ్ళిపోతుంటాం. ఎందుకమ్మా అంటే మరి ఈ కాలనీలోనే ఈ పిల్లలే చేశారు అని అంత పర్టికులర్ గా పోనీ ఏమైనా ఆధారాలు చూపించారా? వీడియో కానీ ఏ ఆధారం లేదా? ఆధారం పోనీ పిల్లలు రాళ్ళు వేసినట్టుగా, పక్కమటి పిల్లలైనా కూడా రాళ్ళు వేసినట్టుగా, ఈ తీసేసినట్టుగా కానొస్తుంది కదా. కాని రాలేదు, చేయలేదు. పిల్లల్ని తెల్లారి గట్ల వచ్చేది తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడుంది ఏంది తల్లిదండ్రులు ఎంత యాతన పడుతున్నారు. పోని అగపడ్డాక ఆ పిల్లల్ని చూపెట్టి మీరు ఏంటికి వేసారా, ఎందుకు చేసారా అని తల్లిదండ్రులైనా కూడా పోలీసు వాళ్ళైనా కూడా ఎంక్వైరీ తీసారా? ఎంక్వైరీ తీయలేదు. వాళ్ళు ఏడేసింది కూడా జాడలేదు, ఏం లేదు. పొద్దున్న తీసుకెళ్ళి ఇద్దరికి తగులుద్దమ్మా, ఒక రాయి వేస్తే ఇద్దరికి ఇటు రాయి వేస్తాను, అది కింద పడిద్ది కానీ, తలిగి కింద పడిద్ది కానీ మళ్ళీ రెండో వాళ్ళకి పడిద్దండి. మరి అట్లా చేస్తాడు మరి జగన్. సతీష్ తో పాటు తీసుకెళ్లిన పిల్లల్లో మీ పిల్లలు కూడా ఉన్నారు. దుర్గారావు, అసలు ఏం జరిగిందమ్మా, ఏం చెప్పారు? మీకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఈ పిల్లలే చేశారని, ఈ పిల్లలు చేశారని ఏం ఆధారాలు ఏం చూపెట్టలేదండి. వీడియో కెమెరాలు అవి కూడా ఏం పిల్లలు ఏం తెలీదు, వాళ్ళని తెలీదు. కానీ పొకారు లేపారు, లేపి ఏం చేశారు అంటున్నారు. వాళ్ళు రాయి పెట్టి కొట్టారా, లేకపోతే రాయి పెట్టి కొట్టినోడిని ప్రోత్సహించారని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? సతీష్ రాయి పెట్టి కొడితే వీళ్ళు పక్కన ఉన్నారు అని వచ్చింది ఫోన్లలో. దాంట్లో చిన్న చిన్న పిల్లలు 15 సంవత్సరాల లోపు పిల్లలు అంటున్నారు. సీఎం 15 సంవత్సరాలు 15 వెళ్ళి 16 ఏళ్ళు మా అబ్బాయి పనులకి వెళ్తారు, అందరు పనులకి వెళ్తారు. ఏం పని చేస్తుంటారు? మట్టి పని చేస్తారు. మట్టి పని చేస్తారు. ఇక్కడ ఉన్న కాలనీలో వాళ్ళంతా కూడా రోజు గడిస్తే అంటే పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితి ఉంది. మరి మీరు అంటే ఈ పిల్లలు గానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి రాయితో కొట్టాలి అనే ఆలోచన చేస్తారంట? అసలు చేయరండి, అసలు లేదు. ఎందుకు చేస్తారండి? అసలు పగ ఏం చేద్దానికి? మామయ్య అన్నందుకు మాకెంత బారు పెట్టిండు మామయ్య. ఇప్పుడు అసలు మాకేమి చెప్పలేదండి. పిల్లగాన్ని ఓట్ల ఎలక్షన్ కదమ్మా, ఒక అరగంట సెట్ చేసి పంపిస్తామమ్మా. చెకింగ్ చేసి బాన్పిస్లు 5 ఆగుతున్నారు పిల్లలు, రోజుకి 2 తీసుకెళ్ళి చెకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ అబ్బాయినా ఇంకో అబ్బాయిని తీసుకెళ్తాం అంట. మేము అప్పటికి నేను పంపినాను, ఇంట్లోకి వచ్చి తలుపు కొట్టి సందులోకి వచ్చి తీసుకెళ్లారు పిల్లగాన్ని, పనుకున్న పిల్లగాన్ని. తెల్లారి గట్ల 5:30కి. అప్పటికి నేను అడిగా, మా పిల్లోడు అట్లాంటోడు కాదని మా పైన వాళ్ళు కూడా చెప్పారు. ఆ అబ్బాయి అసమంటోడు కాదు, అసలు రోడ్డు మీద కూడా వెళ్ళరు. కనీసం ఈ కాలనీలో కూడా దూరంగా అంత దూరం వెళ్ళి
వెంబడించి కొట్టే పరిస్థితి ఉందా అమ్మ? అసలు లేదండి, ఆ పిల్లలకి తెలీదు, అసలు కొట్టాలని కూడా లేదు వాళ్ళకి. పొద్దుగులు పని చేసే వచ్చే వాళ్ళకి ఏం తెలిసిద్దండి కొట్టాలని. ఎక్కడున్నారు వాళ్ళు ఆ పిల్లలు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఆయన వస్తున్నాడని 200 ఇస్తా అంటే సరే మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి మేము ఆర్చి దగ్గరికి. ఆయన ఆర్చి దాటాడు, పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అందరం. అంతే అంతే, వెనక్కి వచ్చేసాం, ఎలాంటి సంబంధం లేదు. కానీ మరి తీసుకెళ్లారు, ఎక్కడ ఉన్నారు పిల్లలు, ఎక్కడ ఉన్నారు? మా తెలీదండి పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు చెప్పట్లేదండి. ఇందాక ధర్నా చేస్తేనేమో పోలీసు వాళ్ళు మేము 6 తెస్తాం, తేపోతే అప్పుడు చేయండి అంటున్నారు. మరి వాళ్ళ మాటలు కూడా మా నమ్మకం లేదు. మా పిల్లలు మాకు కావాలన్నారు. వచ్చినందుకు 200 ఇస్తా అంటేనే రండి జెండా పట్టుకుంటే 200 ఇస్తానంటే మడిసికి మేము జెండాలు పట్టుకొని నిలబడ్డందుకు మా పిల్లలు మేము తప్పు అయిపోయింది. ఇప్పుడు అది ఎక్కడ పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్ కి 10 సార్లు వెళ్ళాం. వెళ్ళంగా వెళ్తే బియ్యాన్ని ఎక్కిచ్చారు పిల్లలందరినీ. మా అబ్బాయి 7-8 మందిని ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాం. మా ఆయన వెళ్ళారు. వెళ్తే మళ్ళీ అమ్మటే ఏరో యాన్ ఎక్కిచ్చాడు. పిల్లలందరినీ ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కాడికి తీసుకెళ్తాం. మేము ఆడికి వెళ్ళన్నా, ఆడికి వెళ్తే ఆడ తీసుకురాలేదంట. మళ్ళీ తిరిగి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ రాలేదంట. సరేలే అని ఊరికి తిరుగుతూనే ఉంటే అసలు మీ పిల్లల్ని మేము తీసుకురా వెళ్ళిపోండి అన్నారు. కానీ అమ్మ బయటకు వస్తున్న ప్రచారం ఏంటంటే కొంత ఏదో డబ్బులు ఇస్తా అన్నారు, ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు, అందుకనే నేను కోపంతో రాయి పెట్టి కొట్టాను అని సతీష్ ఏదో చెప్పినట్టుగా, లేకపోతే అక్కడ పక్కన ఉన్న పిల్లలు కూడా చెప్పినట్టుగా కొంత ప్రచారం అయితే బయటకు వస్తుంది. నిజంగా అసలు అలా చేసే అసలు లేదండి, అట్లా పుకార్లు చెప్తున్నారండి. లేదండి, పిల్లలకు తెలీదు, పిల్లలకి ఏ పాపం తెలియదు. వాళ్ళు పిల్లలండి చూడండి, వాళ్ళని కూడా 15 ఏళ్ళు 16 సంవత్సరాలు అట్టుంటే పిల్లలు వాళ్ళు వెళ్ళి ఎట్ట కొడతారండి. సరే మీరు కొట్టారు, కెమెరాలు దాంట్లో అయినా పడతారుగా పిల్లలు. అవన్నీ ఏమి లేని ఎట్ట పట్టుకుంటున్నారు పిల్లల్ని. పైగా ఒక రాయి ఇద్దరికి తగిలింది అంటే అసలు నమ్మడానికి లేదండి. ఒక రాయి 2 తాగడం ఎట్ట లేదండి. కరెంటు కూడా లేదండి. మా పిల్లల్ని రాకపోతే మేము మా పిల్లలు తప్పు చేయలేదు. మా పిల్లలు రాకపోతే జరిగేది ఏదైనా. బయటకు వస్తారని అనుకుంటున్నా. క్షేమంగానే రావాలా. తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొస్తానని మేము ఒక అప్ప చెప్తాం ఈ పిల్లల్ని మీకు అని అన్నారు. తీసుకెళ్ళి అప్ప చెప్పపోతే సాయంత్రం కల్లా మళ్ళీ ధరనే ఉంటది, ఇక్కడే ఉంటది ధరణ. అడిగినా కానీ రానిస్తాలే మమ్మల్ని అక్కడికి. మా పిల్లల్ని ఏది ముఖం కడుక్కొని కూడా కడుక్కోలేదు. చంపిర్ర వాళ్ళని మాకైతే తెలియదు. వాళ్ళకి ఏదైనా జరిగితే మేము కూడా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి కేసు పెడతాం.